హాయ్ అండి, మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మా పెద్ద అబ్బాయి చికెన్ పంపించాడండి. చికెన్ అంటే చికెన్ కాదు, అవి లివర్లు అలా ఉంటాయి కదండి, అవి పంపించాడు. అవి ఎలా కర్రీ చేసుకోవాలో చూద్దామండి. అంటే నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అన్నది చూద్దామండి. నేను 3 రకాలుగా చేస్తానండి. ఒకటి బాగా రోస్ట్ చేస్తాను, ఒకటేమో గ్రేవీగా ఫ్రై చేస్తాను, ఒకటేమో కర్రీ కింద వండుతానండి. బాగా అయితే నేను ఉల్లిపాయలు ఏమి వేయకోకుండాను ఓన్లీ మసాలాలతోనే రోస్ట్ కింద చేస్తాను. ఇప్పుడైతే నేను కర్రీ చేస్తున్నానండి. నేనైతే ముందుగా బాండి పెట్టుకుని కొంచెం నూనె పోసుకున్నానండి. కర్రీ సరిపడా నూనె పోసుకున్నాను. కర్రీ సరిపడా నూనె పోసుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్న వేసుకున్న తర్వాత 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత అది కొంచెంసేపు వేగనివ్వాలి. నేనైతే మూత పెట్టుకుని కొంచెంసేపు వేగనిచ్చాను. వేగిన తర్వాత నా వీడియోస్ చూస్తున్నారు కానీ మీరు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నా వీడియో పక్కన బెల్ ఉంటుంది, అది కొడితే ఒక్కసారి నేను ఏది పెట్టినా కానీ మీకు వస్తుంది. సరే, బెల్ కూడా కొట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్. కొంచెం అంటే కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకున్న తర్వాత కొంచెంసేపు కలుపుకున్న తర్వాత మనమైతే కన్ననకాయలు గుండెకాయలు కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా చికెన్ని, అవి వేసుకోవాలి. నేను నిన్న గోరింటాకు పెట్టుకున్నాను ఫ్రెండ్. ఎంత బాగా పండిందంటే నేనైతే మీకు వీడియో పెట్టాను, చూసారా? చాలా అంటే చాలా బాగా పండింది. నేనైతే గుండెకాయలు కన్ననకాయలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇవి మా పెద్ద అబ్బాయి పంపించాడు. మా పెద్ద అబ్బాయి వేరుగా ఉంటాడని చెప్పాను కదా, మా పెద్ద అబ్బాయి పంపించాడు. బుధవారం నాడు పంపించాడు. నేను ఇంకా ఆ రోజు వీడియో పెట్టలేదు ఫ్రెండ్స్. వీడియో పెట్టకుండా ఈరోజు పెడుతున్నాను. నాకు కొంచెం ఇంట్లో బాగా పెట్టలేదు. కర్రీకి సరిపడా తగినంత సాల్ట్, 2 స్పూన్లు కారం చూసేసుకోండి. నేనైతే ఎక్కువ వేసేసాను, చూసేసుకోండి. నాకు తలనొప్పిగా ఉండడం వల్ల నేనైతే కారం ఎక్కువ వేసేసాను, చూసేసుకోండి. మా పెద్ద అబ్బాయి అయితే బుధవారం నాడు అయితే పంపించాడు ఈ చికెన్. తనైతే రాలేదు, వేరే అబ్బాయితో పంపించాడు. నేను ఇంకా కర్రీ చేద్దామని ఇలా ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్. వేసుకున్న తర్వాత కొంచెం అంటే కొంచెం వాటర్ పోసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకున్న తర్వాత మనం అయితే కొంచెం వాటర్ పోసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే కర్రీలా చేస్తున్నాను కాబట్టి నేనైతే వాటర్ పోసుకున్నాను కొద్దిగా. నేను లైట్గానే పోసుకుంటాను, ఎక్కువ శాతం ఆయిల్లోనే మగ్గబెట్టుకుంటాను ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి నేను కొంచెం అంటే కొంచెం వాటర్ పోసుకున్నాను. ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత నేనైతే కొంచెం ధనియాల పౌడర్ వేసుకున్నాను. ఆల్రెడీ కారం ఎక్కువైపోయిందని నాకు తెలిసిపోయింది. అందుకని చెప్పేసి నేను ధనియాల పౌడర్ వేసుకున్నాను. వేరే సర్వింగ్ బౌల్లో తీసేసుకొని నేనైతే కొత్తిమీర వేసుకున్నాను ఫ్రెండ్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్